ఈ రోడ్డు నడవడానికి అవకాశం వీటికి నీళ్ళ లైన్లు వాళ్ళ హైదరాబాద్ వచ్చింది గౌరశంకర్ ఇంట్లో బ్రాంచెస్ అయిపోయినాయి సార్. జరిగింది. నేను ముఖ్యమంత్రి గారితో పనిచేసి ఉత్త చేతులతో రాలేదు. ఈనాడు పేద ప్రజల కోసం, ఈ ఇండ్ల కోసం ఈ అధికారులందరితో కలుపుకొని సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. రాజకీయాలలోకి వచ్చినప్పుడు పేద ప్రజలకు సేవ చేయాల్సి ఉంటుంది. ఇవాళ 4520 ఇండ్లు ప్లస్ పాత ఇందిరమ్మ ఇండ్లు అన్నీ కలిపితే 5000 కుటుంబాలు. ఇందులో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, వెనుకబడ్డ తరగతుల వారు, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఈ 5000 అంటే 20,000 మందికి గూడు కల్పించడం అనేది ఒక మామూలు విషయం కాదు. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక జగిత్యాల పట్టణంలో సాధ్యమైంది. చాలామంది చాలా మాట్లాడతారు. మరొక శాసనసభ్యునిగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఓడిపోయినాడు కొద్ది మెజార్టీ, కొద్దొట్టుతో ఓడిపోయిన ఫస్ట్ టైం, గెలిచినప్పుడు అత్యధిక మెజార్టీతో గెలుచు. అందుకోసం నేను అందరి సహకారం తీసుకొని నిరంతరం కృషి చేసి ఇవాళ ఇక్కడ చేసాం. కొందరు మాట్లాడచ్చు ఇక్కడైనా అంతటా కాలే, ఖచ్చితంగా చెప్తున్నా. డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని నియోజకవర్గాలకు ఇచ్చింది, కానీ జగిత్యాలనే ఎక్కువైంది. అట్లనే మెడికల్ కాలేజ్ అంతటా ఇచ్చింది. ఫస్ట్ పర్మిషన్ జగిత్యాలకే వచ్చింది. మెడికల్ కాలేజ్ చాలా చోట్ల పెట్టారు. బెస్ట్ ప్లేస్ జగిత్యాలే. కొందరు అబ్జెక్షన్ చేశారు, అయినా అక్కడే పెట్టించు. అంటే ప్రజల కోసం, బీద ప్రజల కోసం దాపన కావచ్చు, బీద ప్రజల కోసం ఇక్కడ ఇండ్లు కావచ్చు, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ, మరి ఇవే కాకుండా అంతర్గామ గ్రామం, మా సగ్రామం, అక్కడ కూడా 56 ఇల్లు కట్టి ఒక్క సెప్టిక్ ట్యాంక్ లేదు, మోరీ లేని పరిస్థితి ఉంది. మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇల్లు. కానీ ఒక ఇంటికి 6 లక్షల పని అయిపోయింది, కానీ 20,000ది లేక అయిపోయింది. అక్కడి కోసం కూడా ఒక 85 లక్షలు కూడా మంజూరు చేయించుకొచ్చాం. మరి ఈ రకంగా ఇటు నూకపల్లి డబల్ బెడ్రూమ్ జగిత్యాల పట్టణానికి, అదేవిధంగా అంతర్గామ గ్రామానికి కూడా తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, అదేవిధంగా ఇండ్ల మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లుగా పేరు మార్చారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇంకా పేదవాళ్ళ గ్రామాలలో స్వస్థలం ఉన్న వాళ్ళకి కానీ ప్రభుత్వ స్థలాల్లో కట్టివ్వడానికి అత్యధికంగా ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాటలతో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని కూడా మాట ఇచ్చాను తప్ప వాళ్ళెవరో ఏదో అనుకున్నట్టు కాదు. తప్పకుండా కలిసి పనిచేస్తాం. మరి ఈ సందర్భంలో మీడియా ద్వారా తెలియజేస్తూ, నూకపల్లి డబల్ బెడ్రూమ్ ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మంజూరు చేయించడం. 2018లో హైదరాబాద్కు చెందిన కంపెనీ వాళ్ళు, అంటే దాదాపు 7 సంవత్సరాల క్రితం తీసుకొని ఆపేస్తే ఇక 2.5 సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిరిగి, కాకపోతే మళ్ళీ గౌరీ శంకర్ ఇన్ఫ్రా అని చెప్పి మా అల్లుడు వారి మిత్రుడు, వాళ్ళు చాలా పెద్ద ఎత్తున డబల్ బెడ్రూమ్లు ఇదివరకు రాష్ట్రం అంతా కూడా కట్టిండ్రు. మహబూబ్నగర్లో అతిపెద్దది కట్టిండ్రు. మహబూబ్నగర్లోనే మా కాంట్రాక్టర్ మా బావగారు, మా అల్లుడు. సో వారు తీసుకొచ్చి అందరి సహకారంతో చేసినాం. ప్రజల కోసం ఎన్నో ఇబ్బందులు కూడా పడడం జరిగింది. ఒక్కొక్కసారి 30-40 కోట్ల రూపాయలు ఆగిపోయి ఉండేది. సంవత్సరం ఆగిపోయినాయి. ఒక్కొక్కసారి 40 కోట్లు ఆగిపోయినాయి. ఆ రకంగా 200 కోట్ల ప్రాజెక్టు పూర్తి చేయించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మా నీటిపారుదల శాఖ మా శేఖర్ రెడ్డి గారు, సతీష్ గారు, జలంధర్, రామారావు వీళ్ళందరూ కూడా కలిసి, ముఖ్యంగా శేఖర్ రెడ్డి గారు, జలంధర్ గారు చాలా పనిచేసారు. నా మాట మీదకి వెళ్ళి చేసి అన్ని మాడ్యూల్స్ రూపొందించారు. దీని ప్రకారం డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి కాకుండా గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళ వాళ్ళకు కూడా నీళ్ళు వచ్చే విధంగా పనులు ప్రారంభించడం. కాంట్రాక్టర్ని కూడా మెచ్చుకోవాలి. మా మీద విశ్వాసం ఉంచి హెడ్ ఆఫ్ అకౌంట్ రాలేదు. ఇంతకుముందు చెప్పినా కదా, మంజూరు అని ఇచ్చిన పత్రం కానీ నాకు అకౌంట్ రాలేదు. బ్యాంకులు కదా అకౌంట్ లేకపోతే ఎట్లయితే తెలిసినా కానీ అకౌంట్ నెంబర్ లేకపోతే వేయలేమో, వీళ్ళు బిల్లు కూడా రికార్డు చేయలేకపోయారు. దాదాపు 9 నెలలైంది. అయినా విశ్వాసంతో మీరే చూడండి, ట్యాంక్ కట్టిండ్రు, పైప్ లైన్లు వేసారు.
నేను రెగ్యులర్గా అప్పుడున్న సిఎండి గోపాలరావు గారితో మాట్లాడడం, అప్పుడున్న మంత్రులతో మాట్లాడడం, మళ్ళీ కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మెట్టు దిగి ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా 1-2 సార్లు కలిసిన, కావాలంటే ముఖ్యమంత్రి గారు దీనిపైన ఏం జరుగుతుందని చెప్పి లెటర్ రాసినవి కూడా ఉన్నాయి. దాదాపు 3 నెలల కిందనే లెటర్ రాసింది. అప్పుడు ఇవి జరుగుతున్నాయి. కొన్ని ఈ TUFIDs నుంచి ఏవైతే 14 కోట్లు పెట్టామో ఇక్కడ తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దాని నుంచి TUFIDs నుంచి ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అవి ఇక్కడ పెట్టరాదు, ఇది గ్రామీణంలో ఉన్నదని చెప్పడంతో అవి ఆగిపోయినాయి. మొన్న మళ్ళీ కలిసి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఓకే అవి పట్టణమే ఇక్కడ ఇది నూకపల్లి గ్రామాలలో ఉన్నది కాబట్టి పెట్టరాదంటే నేను స్పెషల్గా జీవో ఇస్తా అని చెప్పి ఇండ్ల మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వారు సూచించడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నన్ను అక్కడే ఉంచుకొని నిన్ను గౌరవప్రదంగా ఉంచుతా, నీకు జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పి వారి సహాయకులకు OSDకి PSలకు చెప్పి నా చేతిలో 2 జీవోలు, ఒకటి 18,21,00,000 ఒకటి, 14,15,00,000 నీటి జీవోలు 2 ఇచ్చి కూడా పంపించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవన్నీ కూడా మరొకసారి కూడా ఇక్కడ మా ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు. ప్రతి వాళ్ళకు కూడా ఒక లక్ష్యం ఉండాలి. రాజకీయంలో చేసినప్పుడు వ్యాపారం చేస్తే వ్యాపారంలో బాగుండాలని ఉండాలి, ఉద్యోగం చేస్తే ఉద్యోగం ఉండాలి. ఒక డాక్టర్గా ఉన్నప్పుడు డాక్టర్గా ఉండింది. రాజకీయాలకు వచ్చినాం కాబట్టి ప్రజలు విస్తృతంగా నేను సేవ చేస్తా అనే విశ్వాసంతో ఇచ్చారు. ఒట్టి డాక్టర్ అని నన్ను గెలిపించేది ఉంటే నువ్వు అక్కడే ఉందంటారు. ఆనాడు సేవ చేస్తాను విశ్వాసం ఉంటే కొద్దితో ఓడిపోయినా తర్వాత నా మీద విశ్వాసంతో పెద్ద మెజార్టీతో గెలిపించారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన 5-6 రీట్ల నేను కొన్ని 2018లో నిరంతరం ఆ పేద ప్రజలకు గూడు కల్పించాలనే భావనతోటి నేను, మా కుటుంబ సభ్యులు, అధికారులు, నాయకులు అందరం కలిసి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసినాం. మీ అందరూ తెలుసు కరోనా కష్టకాలంలో కూడా మూతికి బట్ట కట్టుకొని పనిచేసిన అధికారులు, మూతికి బట్ట కట్టుకొని నేను కూడా ఇక్కడ చాలాసార్లు వచ్చినాం, మీరు కూడా వచ్చింది. అనుకున్నది తప్పకుండా ఈ 2-3 నెలల్లో వాళ్ళందరికీ ఇప్పించేలా చేస్తా. ఈ 18 కోట్లది కూడా ఎట్లైనా ఒక కాంట్రాక్టర్ని తీసుకొచ్చి మా మీద విశ్వాసంతో 200 కోట్ల వరకు అది 14 కోట్ల వరకు నీళ్ళ చేసిండ్రు. ఈ 18 కోట్లది కూడా ఈ 2,000 ఇళ్లకు సెప్టిక్ ట్యాంకు డ్రైనేజ్ కడితే వాళ్ళ ఇళ్లకు పోయే అవకాశం ఉంటుంది.